ప్రక్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు అందరి దృష్టి నిరంతరం వార్తల్లో నిలుస్తూ ఉండే నాయకుల నియోజకవర్గాల్లో ఫలితాలు ఏమయ్యాయా అనే దాని మీదే ఉంది. అయితే అలాంటి వారిలో కొంతమంది కూటమికి చెందిన నాయకులు ఉంటే మరికొంతమంది వైసీపీకి చెందిన నాయకులు ఉన్నారు. అలాంటి వారందరి నియోజకవర్గాల్లో వచ్చిన ఫలితాలను విశ్లేషించి రాజకీయాలంటే ఎంతో ఆసక్తి ఉన్న మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి అందించే ప్రయత్నమే ఈ వీడియో. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఎవర్ గ్రీన్ సోషల్ మీడియా సంచలనం ప్రపంచ నాయకుడు కేఏ పాల్ గారి గురించి. ఆయన ఈ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా, అలాగే గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. పాలన రావాలి, పాలన మారాలి అంటూ వినూత్న రీతిలో ఆయన ప్రచారం చేపట్టారు. అయితే గాజువాకలో 5వ స్థానంలో నిలిచిన పాల్ గారు 1700 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ఇదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారు, వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారిపై రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఏకంగా 95,235 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి సంచలనం సృష్టించారు. మరోవైపు విశాఖపట్నం ఎంపీగా అయిన పాల్ గారు విజయం సాధిస్తారేమో అని ఎంతో ఆశగా చూసిన ఆయన ఫ్యాన్స్ కి మరోసారి నిరాశ ఎదురైంది. విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పాల్ గారు 7,696 ఓట్లు మాత్రమే సాధించి 4వ స్థానంలో నిలిచారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గారి చిన్నల్లుడు, గీతం విద్యా సంస్థల అధినేత మతుకుమిల్లి శ్రీభరత్ గారు రాష్ట్రంలో విజయం సాధించిన అందరు ఎంపీల్లో కల్లా అత్యధిక మెజారిటీతో ఏకంగా 5,04,247 ఓట్ల బంపర్ మెజారిటీతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారి సతీమణి బొత్స ఝాన్సీ గారిపై విజయం సాధించారు. కేఏ పాల్ గారి తర్వాత అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఫలితం కొడాలి నాని గారిదనే చెప్పాలి. 2004 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ గారి సిఫారసుతో తెలుగుదేశం పార్టీ తరపున గుడివాడ ఎమ్మెల్యే టికెట్ ని దక్కించుకుని 2 సార్లు ఆ పార్టీ తరపున విజయం సాధించి 2012లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి 2014తో పాటు 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున మంచి మెజారిటీతో విజయం సాధించి వైఎస్ జగన్ గారి కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేసిన నాని గారు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెలిగంట్ల రాము గారి చేతిలో 53,040 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వాడరాని భాషతో విమర్శిస్తూ వైఎస్ జగన్ గారికి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్న నాని గారు రాజకీయాల్లో తన భాషతో ఎక్కువగా వార్తల్లో నిలిచేవారనే విషయం తెలిసిందే. నాని గారిలాగే మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులపై విపరీతంగా విరుచుకుపడే ఆయన స్నేహితుడు వల్లభనేని వంశీ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. ఆయన గన్నవరం నియోజకవర్గం నుంచి 2014తో పాటు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించినప్పటికీ 2019 ఎన్నికల తర్వాత వైసీపీకి సన్నిహితంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారి భార్య భువనేశ్వర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో విపరీతంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆయన 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారి చేతిలో 37,628 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో వెంకట్రావు గారు వైసీపీ అభ్యర్థిగా వంశీ గారి చేతిలో 838 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన తమ్మినేని సీతారాం గారు తెలుగుదేశం పార్టీ ద్వారానే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ వైసీపీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. మొత్తం ఇప్పటి వరకు 10 సార్లు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన 5 సార్లు విజయం సాధించగా మరో 5 సార్లు ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోన రవికుమార్ గారి చేతిలో 35,032 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా తమ్మినేని వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. వాయిస్ ఆఫ్ వైసీపీగా పేరు తెచ్చుకున్న అంబటి రాంబాబు గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి 1989లోని రేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ఆర్ గారికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న అంబటి 2005 నుంచి 2007 వరకు ఏపీఐఐసి చైర్మన్ గా కూడా సేవలందించారు. వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన అంబటి గారు 2019 ఎన్నికల్లో విజయం సాధించి మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో ఆయన పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారి చేతిలో 27,836 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అత్యంత పరుషంగా మాట్లాడే మరో వైసీపీ నాయకులు కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు 2008లో కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేటర్గా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటమి పాలైన అనిల్ గారు 2014 మరియు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా వైఎస్ జగన్ గారి కేబినెట్ లో మంత్రిగా కూడా సేవలందించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ గారు 2024 ఎన్నికల్లో 1,59,729 ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారి చేతిలో పరాజయం పాలయ్యారు. పవన్ కళ్యాణ్ గారిపై ప్రత్యేక టార్గెట్ పెట్టిన నేతగా పేరు తెచ్చుకున్న గుడివాడ అమర్నాథ్ గారు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో వేరే ఏ ఒక్కరికి సాధ్యం కాని విధంగా విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం నుంచి 95,235 ఓట్ల తేడాతో ఓటంపాలయ్యి అత్యంత భారీ తేడాతో ఓటంపాలైన నాయకుడిగా అమర్నాథ్ నిలిచారు. దీన్ని బట్టి ఆయనపై ప్రజా వ్యతిరేకత ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన అమర్నాథ్ గారు 2011లో వైసీపీలో చేరి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. 2014లో వైసీపీ తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఓటంపాలైన ఆయన 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా కూడా సేవలందించారు. అయితే అనకాపల్లిలో విపరీతమైన ప్రజా వ్యతిరేకత కారణంగా ఆయన నియోజకవర్గం మార్చి గాజువాక నియోజకవర్గం కేటాయించినప్పటికీ అక్కడ కూడా రికార్డు మెజారిటీని తన ప్రత్యర్థికి అందించి దారుణంగా ఓటంపాలయ్యారు అమర్నాథ్ గారు. 2024 ఎన్నికల్లో ఓటంపాలైన ప్రముఖుల్లో బొత్స సత్యనారాయణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా కూడా సేవలందించిన బొత్స గారిది విజయనగరం జిల్లా రాజకీయాలతో విడదీయరాని అనుబంధం అని చెప్పొచ్చు. 1999లో బొబ్బిలి ఎంపీగా విజయం సాధించిన బొత్స గారు 2004 మరియు 2009 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా మంత్రిగా కూడా సేవలందించారు. 2015లో వైసీపీలో చేరిన బొత్స గారు 2019 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా వైఎస్ జగన్ గారి కేబినెట్ లో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకటరావు గారి చేతిలో 11,971 ఓట్ల తేడాతో ఓటంపాలయ్యారు. వైసీపీ తరపున అత్యంత బలమైన అభ్యర్థుల్లో బొత్స ఒకరని భావించేవారు రాజకీయ విశ్లేషకులు. ఆయన భార్య బొత్స ఝాన్సీ గారు కూడా విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఓటంపాలయ్యారు. సైబరాబాద్ మొక్కగా పేరు తెచ్చుకున్న విడుదల రజనీ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2019 ఎన్నికల్లో తన రాజకీయ గురువైన ప్రత్తిపాటి పుల్లారావు గారిపైనే పల్నాడు జిల్లా చిలకలూరుపేట వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించడమే కాకుండా మంత్రిగా కూడా సేవలందించారు. 2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి 51,150 ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గల్లా మాధవి గారి చేతిలో ఆమె ఓటంపాలయ్యారు. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగమైన తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఉన్న వంగలపూడి అనిత గారు 2014 ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటంపాలైనప్పటికీ 2021 జనవరి 30న తెలుగు మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన ఆమె 2024 ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచే 43,727 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1999 నుంచి 2009 వరకు 10 ఏళ్ల పాటు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్న ప్రముఖ హీరోయిన్ రోజా గారు ఆ తర్వాత వైఎస్ఆర్ గారి మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన మరణం అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచారు. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా నగర నియోజకవర్గం నుంచి, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపునే చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటంపాలైన రోజా గారు 2014 మరియు 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థినిగా నగర్ నుంచి ఒకసారి 858 ఓట్లు, మరోసారి 2,708 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించడమే కాకుండా వైఎస్ జగన్ గారి కేబినెట్ లో మంత్రిగా కూడా సేవలందించారు. 2024 ఎన్నికల్లో నగర నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ గారి చేతిలో 45,004 ఓట్ల తేడాతో ఓటంపాలైన రోజా గారు కూడా మీడియాలో తన వివాదాస్పదమైన వ్యాఖ్యల ద్వారా పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2011లో తన తండ్రి మరణానంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి కడప ఎంపీగా రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని అంతా భావించినా కూడా 67 స్థానాల్లోనే విజయం సాధించడంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ గారు 2019 ఎన్నికల్లో తన పార్టీ ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన విధి విధానాన్ని పూర్తిగా తిప్పుకొట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే వైసీపీని పరిమితం చేశారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ గారు మాత్రం పులివెందుల నియోజకవర్గం నుంచి 61,687 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో ఆయన 90,000కు పైగా ఇక్కడ మెజారిటీ సాధించడం విశేషం.
టాలీవుడ్ టాప్ హీరోలో ఒకరైన నందమూరి బాలకృష్ణ గారు 2014 మరియు 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి విజయం సాధించారు. ఆయన 2024 ఎన్నికల్లో తన మెజారిటీని మరింత పెంచుకొని 32,597 ఓట్ల మెజారిటీతో వరుసగా మూడవసారి హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. గతంలో ఇక్కడ నుంచి బాలకృష్ణ గారి అన్నయ్య హరికృష్ణ గారితో పాటు తండ్రి ఎన్టీఆర్ గారు కూడా శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి హిందూపూర్లో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ ఉండడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి 48,006 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన చంద్రబాబు గారు 4వసారి ఈ అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. 1978 నుంచి 1983 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా సేవలందించిన చంద్రబాబు గారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. 1983 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన 1985 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తర్వాత 1989 నుంచి 2024 వరకు వరుసగా 8 సార్లు కుప్పం నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికలతో పవర్ స్టార్ నుంచి పొలిటికల్ స్టార్ గా మారిన పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి 70,279 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2009లో తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం యువజన విభాగమైన యువరాజ్యం అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన ప్రజారాజ్యం పార్టీని తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీల కూటమికి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో మొత్తం 137 స్థానాలకు పోటీ చేసి ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించగలిగారు. స్వయంగా తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం 2 నియోజకవర్గాల్లో కూడా ఓటమి పాలైన ఆయన 2024 ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాలని కూడా గెలుచుకొని భారతదేశం మొత్తం మీద పోటీ చేసిన 100% స్థానాల్లో విజయం సాధించడం ద్వారా ఒక సరికొత్త రికార్డుని నెలకొల్పారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు 288 స్థానాల్లో పోటీ చేసి 18 ఎమ్మెల్యే స్థానాలు సాధిస్తే పోటీ చేసిన 21 స్థానాలతోనే ఆ సంఖ్యని అధిగమించి అన్నను మించిన తమ్ముడు అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రముఖ నాయకులందరిలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన పొలిటికల్ సూపర్ స్టార్ గా మనం నారా లోకేష్ గారి గురించి చెప్పుకోవాలి. 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ విజయం సాధించని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకొని 2024 ఎన్నికల్లో ఏకంగా 91,413 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు లోకేష్. 2014లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ గారు 2017లో ఎమ్మెల్సీగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. 2017 ఏప్రిల్ 2 నుంచి 2019 మే 30 వరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు ఐటీ శాఖల మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. అయితే మొదట్లో తన మాట తీరుపై, రాజకీయ అవగాహనపై, రూపంపై కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న లోకేష్ గారు తనని తాను మెరుగుపరుచుకుంటూ దాదాపు 400 రోజుల పాటు 4,000 కిలోమీటర్ల మేర యువగలం పాదయాత్ర చేసి చంద్రబాబు గారి కుమారుడుగా, బాలకృష్ణ గారి అల్లుడుగా, ఎన్టీఆర్ గారి మనవడుగా మాత్రమే తనకున్న గుర్తింపుని కొనసాగిస్తూ డైనమిక్ లీడర్ గా తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యంత ప్రముఖులుగా భావించే నాయకులందరూ ఎన్నికల ఫలితాల గురించి తెలుసుకున్నాం కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో నిరంతరం కలుస్తూనే ఉందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్.